ఎన్నో భయాలు, ఎన్నెన్నో భయాలు. ఎప్పుడో ఏదో జరిగిందని అయ్యే పట్టుకుని ఆ సంఘటనలే తెలుసుకుంటూ భయ కంపితులం అయిపోతూ ఉంటాం. ఇప్పుడు గతంలో ఏదో వ్యాధి వచ్చిందని, లేకపోతే ఏదో సంఘటనలు జరిగినాయని, ఏదో అనార్థం జరిగిందని మళ్ళా వాటిని తెలుసుకుంటూ అలాగా మనసు భ్రమించి ఎంతో బాధలు లేని బాధలు తెచ్చుకుంటూ ఉంటాం. ఆ భయాలన్నీ వదిలి దృఢమైన నిశ్చయంతో, దృఢమైన మనస్తత్వంతో మనం ధైర్యంగా అవన్నీ జరగదు అని ఒక సవ్యమైనటువంటి ఆలోచనలు మనం పెంపొందించుకోవాలి. నెగిటివ్ ఆలోచనలు రానివ్వకుండా మంచి ఆలోచనలతో మన భావాలతో మనం ముందుకెళ్ళాలి. మనమే కాకుండా ఇతరులకు కూడా మంచి చెప్పాలి. మంచి భావాలు వారిలో కలిగేటట్టు మనం ఆ స్పందన ఇవ్వాలన్నమాట. అలా మనం ఎప్పుడైనా సరే వ్యతిరేక పద్ధతుల్లో వ్యతిరేక మార్గంలో మనం వెళ్ళకూడదు, ముందుకే వెళ్ళాలి. కానీ అలా వ్యతిరేక భావాలు వచ్చినప్పుడు మనం వెనక్కి తిరిగి దాని నుంచి మనం ముందుకు వచ్చి మనం చక్కని మాటలు, చక్కని అభ్యాసం, చక్కని అలవాట్లను మనం ఎంచుకోవాలి. కానీ భయపడకూడదు. ఏదైనా మనసు ప్రేమించి మనల్ని ఈ గత విషయాలను కానీ ఏది కానీ మనల్ని తీసుకెళ్ళినప్పుడు మనం వెంటనే ధైర్యం తెచ్చుకోవాలి. ఇంకా మనకి ఏం భయాలంటే, మనల్ని గతంలో ఎవరైనా భయపెట్టారు అనుకోండి, వాళ్ళు ఎదురొస్తే భయం. ఇంకా పెద్ద భయం ఏంటంటే మరణ భయం. మరణం వస్తే మనం ఎవరైనా చచ్చిపోయారంటే మనకు వచ్చేస్తుంది మన భయం. ఎప్పుడైనా వెళ్ళిపోయేది. ఏ రోగం అన్నాం అనుకోండి, ఎవరికన్నా వచ్చిందని అది మనకి వచ్చేస్తేమని అది ఇంకా భయం. ఈ భయాలన్నీ దాటాలంటే ఏంటి? ఆధ్యాత్మిక మార్గం ఉండాలి, పారమార్థిక చింతన ఉండాలి, దైవం మీద విశ్వాసం ఉండాలి. అన్నీ జరిగేవే, మానవులకు కాకపోతే ఎవరికీ రావు ఇవన్నీ. నేను ఆత్మనే అన్నాను, ఈ శరీరానికే. కానీ అవి ఏమీ మన శరీరానికి ఇవన్నీ ఉంటాయి, కానీ మన ఆత్మకి ఏమీ ఉండదు. మన ఆత్మస్వరూపులు అని ఒక దృఢ నిశ్చయం ఏర్పరచుకొని ఇంకా అంత ధైర్యాన్ని కూడగట్టుకుని పరమాత్మ సాన్నిధ్యంతో మనం ఉంటే ఇవన్నీ క్షణంలో దాటవచ్చు. ఇలా దాటాలంటే మార్గం ఏంటి? ఆధ్యాత్మిక మార్గం, యోగ మార్గం. ఈ మార్గాన్ని మనం ఎంచుకుని మన దృఢ నిశ్చయాలతో, మంచి ఆలోచనతో మంచి బాట వేసుకుంటే ఇదే దివ్యమైన మార్గం. ఇదే మనల్ని ఈ మార్గం వైపు వెళ్ళటానికే మనం మార్పు చెందే మార్గం. మన మార్గాన్ని పట్టుకోవాలి. మన చుట్టూ ఉన్న వారికి, మనకి, అందరికీ మంచి కోరాలి. మంచి మార్పు మనం ఎప్పుడైతే ఎప్పుడు మనం సంకల్పం చేసామనుకోండి, మన సంకల్ప బలం అంతా ఇంత కాదు. చుట్టుపక్కల గ్రామం, అలా గ్రామానికి నలుగురు ఉన్న ఈ ప్రపంచం అంతా బాగుపడింది. వారి వైబ్రేషన్తో, అనేక మంది వైబ్రేషన్స్తో ఈ ప్రపంచం ఇంకా నడుస్తుంది, ఇంకా శాంతిగా ఉంది. అంటే ఈ సంకల్ప భావాలే. ఎందరో మహానుభావులు వాళ్ళు దృష్టిలో 1,000,000 మంది ఉండి సంకల్పాలు చేసిన మంచివారు నలుగురు ఉండి సత్సంకల్పం చేయటం వల్లే ఇప్పుడు ఇంకా ఇలా నడుస్తుంది, ధర్మం ఇలా నడుస్తుంది. ఈ మనుషులు ఇలా తిరుగుతున్నారు, ఈ అందరూ ఆహారం తింటున్నారు, అందరికీ అన్ని కోరికలు తీరుతున్నాయి. అంటే ఏంటి? మంచివాళ్ళ సంకల్పమే, మహానుభావుల సంకల్పమే. అందుకని ప్రతి ఒక్కరూ మంచి సంకల్పాలు చేసుకోండి, మంచిగా ఆలోచించండి, మంచిగా జీవించండి.